అమ్మాయి అది నువ్వు వదిలేయమంటే కదా అమ్మాయా బాగుందా అబ్బని దెబ్బ ఎంత కమ్మగా గుద్దినావమ్మ. రోడ్డు మీద నడిచెళ్లే వెదవలకి కారులో వెళ్లే వాళ్ళంటే ఏడుపు. వీళ్ళింతే. సైకిల్ రోడ్ స్కూటర్ రోడ్ గుత్తే స్కూటర్ రోడ్ తప్పు, స్కూటర్ రోడ్ కార్ రోడ్ గుత్తే కార్ రోడ్ తప్పు, కార్ లారీని గుత్తే లారీ తప్పు, లారీ ట్రైన్ గుత్తే ట్రైన్ తప్పు. మొత్తానికి పెద్దోళ్ళదే తప్పు, వీళ్ళది కాదు. అవును సార్, విమానం రైలును గుర్తితే విమానందే తప్పు అవుతుంది. మేమింత కష్టపడి కోట్లు సంపాదించి అద్దాల మేడలు కట్టుకుంటే బయట నుంచి నోళ్లు వెళ్ళబెట్టుకుని చూస్తుంటారు. అదే మనం కారులో వస్తుంటే తప్పుకుంటారు, మళ్ళీ ఆశ్చర్యంగా చూస్తుంటారు. అది ఆశ్చర్యం కాదు, కడుపు మంట. పెద్దోడు డబ్బున్నాడు ఎక్కడ నవ్వుతున్నాడో బాగున్నాడని తెలిస్తే చాలు రాళ్లు పట్టుకుని బయలుదేరుతారు. రే, మనం ఎప్పుడైనా గుడిసెల మీద రాళ్ళు విసిరామా? లేదు సార్, ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. తల్లి, ఈ లేబర్ మెంటాలిటీనే ఇంత. నువ్వు పని చేయి, వాడు మళ్ళీ కనిపిస్తే డైరెక్ట్ గా గుద్దయి చెప్తా. ఒకవేళ వాడేనేమో డౌట్ వచ్చినా సరే గుద్దయి నేను చూసుకుంటా. పాప, ఇప్పుడు మళ్ళీ పెడదామా? చెక్ షర్ట్ ఎవడేసుకున్నా సరే గుద్దేద్దామా? రే, ముందు ఆడెవడో వెళ్ళి ఎత్తుకండి, వెళ్ళండి. అలాగే సార్. సూపరింటెండెంట్ గారు ఉన్నారా? లోపల కూర్చోండి, వస్తారు. సూపరింటెండెంట్ గారు ఇల్లు కూడా జైల్లో పెద్దగా ఉందిరా. ఎవరు 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 I was trying to tease your brother. Oh, he's not my brother, yeah. What? He's not Rohit. No, వాళ్ళు డాడీని కలవడానికి వచ్చారు. I'm so sorry. Okay. So sorry. It's okay. Hi. Hi. How are you? Hi. Hi, uncle. How are you? హాయ్ సంజన, ఫైన్ ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు? Fine. ఎప్పుడు వచ్చావు? 2 days అయింది uncle. ఓ, హౌ ఇస్ యువర్ డాడ్? He's wonderful. He's good. ఓ, వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ లోపలికి వెళ్ళండి. Okay. నమస్తే సార్. ఏమయ్యా, బాగున్నావా? బాగున్నాను సార్. ఏంటి ఎలా వచ్చావు? ఏం లేదు సార్, బ్యాంకాక్లో జాబ్ వచ్చింది. వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి. మీరు ఏదైనా రికమెండ్ చేస్తే. పాస్పోర్ట్ చిన్న విషయం కాదు, అందులోకి జైల్లో ఉండొచ్చు. త్వరగా ఎవరు? పాస్పోర్ట్ ఆఫీసర్ మీ ఫ్రెండ్ అంట కదండి. నీకెవరు చెప్పాడు? మేమే తెలుసుకున్నామండి. ఎంక్వైరీ బాగానే చేశారు, కానీ పనులు అవ్వవు. ఓ పని చేస్తాను సార్, రేపు వచ్చి కలుస్తాను. ఎందుకు? హరీష్ బెయిల్ లెటర్ సార్. హరీష్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి విషయం? నా పాస్పోర్ట్ నీకు చూపిద్దామని వచ్చింది సార్. పాస్పోర్టా? వన్డేలో ఎలా వచ్చింది? బయట మార్కెట్లో అమ్ముతున్నారు సార్. నేను వెళ్ళాలనుకుంటే అలా కూడా వెళ్ళొచ్చు, కానీ అలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు సార్. మీరేదో ఒకటి చేసి ఒరిజినల్ పాస్పోర్ట్ ఇప్పించాలి. ఫిట్టింగ్ బాగానే పెట్టావే. రే సార్, మనోడి డీటెయిల్స్ తీసుకుని నా కేర్ ఆఫ్ అడ్రస్తో పాస్పోర్ట్ అప్లై చేయాలి. అలాగే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇగో బాబు, నీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉందా? ఉంది. దాంతోపాటు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చానుకో. నావా? మరి నాయ పెడితే ఇస్తారా? ఆ 2 ఇచ్చావనుకో, నీ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి వారికి చలానా కట్టేసి నేను చేయాల్సింది చేసేస్తాను. దానికి 500. ఇగో, అరే స్పీడ్ అయిపోతుందండి బాబు. ఓహో, ఇగో ఎవరనుకుంటున్నావు? చిన్నమ్మ గారి ఫ్రెండు. అరే, బ్యాంకాక్లో ఏ ఉద్యోగం? ట్రావెల్ ఏజెన్సీలో సార్. ట్రావెల్ ఏజెన్సీ. ఎస్ సార్. గుడ్. ఇదిగో నీ పాస్పోర్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాదు, కేర్ ఆఫ్ అడ్రస్ నాది. జాగ్రత్తగా ఉంటావు. షూర్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మామా. పాస్పోర్ట్ వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ అల్లుడు. బ్యాంకాక్ వెళ్ళిపోతాను. వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. వెళ్ళే ముందు ఒక్కసారి అమ్మాయిని చూడాలని మావా. చూస్తావా? కూడా తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళా. నీకు అసలే మొహం ఎక్కువ. ఇదే ఇల్లు, బాగా బలిసిన పార్టీ. ఈడోడు నీకు నాకు సోఫియా, ఇక్కడేమో సోఫియా. వీడికి బిజి పిచ్చి కూడా ఉందట్టి. అదొక్కడి చాలు ఈయన చంపేయడానికి. అల్లుడు పదా. సోఫియా ఇతనే సార్ నేను చెప్పిన టాలెంటెడ్ పర్సన్. ఏం చెప్పు? సినిమా డైరెక్టర్. నమస్కారం సార్. ఏమొచ్చమ్మా నీకు? మిమిక్రీ చేస్తాను సార్. మ్యూజిక్ మీద మంచి కమెంట్ ఉంది సార్. వెరీ గుడ్. మ్యూజిక్ 1 minute డైరెక్టర్ గారు. యాక్టింగ్ రాదా? రే అనక పగలనక పేదలు కష్టపడి నీకు ఓట్లేసి గెలిపిస్తే నీకేమో ఏసీ కార్లు, వాళ్ళేమో రాత్రులు పూరుగుడుసులో దోమలు చంపుకుని పోతున్నారా. వాళ్ళకేమో చికెన్ గుడియాలు, నీకేమో చికెన్ బిర్యానీలా. లబ్బే లబ్బే లబ్బే. ఎలా ఉంది సార్?
సూపర్. థ్యాంక్ యూ. అమ్మా మూడు 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 పెన్ను పేపర్ కూర్చోండి సార్, ఇదిగో. కూర్చోబెట్టరా రోడ్డు మీద కూర్చోబెట్టు లోపల రండి సార్, రండి సార్, రండి రండి. ఇక్కడ కూర్చోండి సార్, ఇక్కడ కూర్చోండి సార్. కూర్చోండి, ఇక్కడ కూర్చుని మనశాంతిగా రాసుకోండి సార్. సమయానికి సార్ కూడా ఊర్లో లేరు. డిస్టర్బ్ చేయొద్దు పదా అఖిలే ట్రైన్ పెట్టి 24 లెన్స్ లో కూర్చోండి కూర్చోండి. సార్ సార్ తొందరగా స్క్రిప్ట్ రాస్తారు కదా. అంటే అదే పదే నీకు మ్యూజిక్ మీద మంచి కమాండ్ ఉందా నాకు కదమ్మా మ్యూజిక్ డైరెక్షన్ చేయగలుగుతావమ్మా సార్ మ్యూజిక్ చంపేస్తాడు సార్. పాత పాటలు ఉన్నాయి కదా, అవును. వాటిని రీమిక్స్ చేస్తాను సార్. నిండు వెన్నెల జాబిలి అయ్యయ్యయ్య. పండు వెన్నెల జాబిలి. అబ్బబ్బబ్బ. ఓ ఈ సాంగ్ ఉంది కదా సార్, అవునమ్మా. ఇది రీమిక్స్ చేస్తాను సార్. రీమిక్స్ లో నిండు వెన్నెల జాబిలి ఎవరిబడి పండు వెన్నెల జాబిలి ఎకదిం దాదన ఏదో పిల్ల గుండెల్లో నా తెలియని బా. అదిరిపోయిందయ్యా Thank you, thank you. Fantastic. ఈ దెబ్బతో మనిషి మౌత్ రీమిక్స్ సార్. ఇదేంటంటే నిండు వెన్నెల నిండు వెన్నెల నిండు నిండు ఎవరిబడి నిండు వెన్నెల జాబిలి పండు 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 పండు. నిండు 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 వెన్నెల జాబిలి. Security! ఏమైంది సార్? ఎవరే అరుస్తున్నారు? అమ్మగారు బాబు, అమ్మగారు వచ్చేస్తున్నారు అమ్మగారు. అయిపోయిందా Done. దా ఇక బ్యాక్ బయలుదేరు Let's hit the beach, baby, here we go. On sunrise in the Bangkok. సార్ చరణ్ నేనే సార్. ఓ చరణ్, Yeah. నా పేరు ఉత్తేజ్. ఆ కనిపించే బిల్డింగ్ లోనే మన ఆఫీస్. అరే గణేష్, దిస్ ఇస్ చరణ్. హాయ్. హలో అండి. బబ్లు, చరణ్ అంటే తనే. హాయ్. హాయ్ చరణ్. గుడ్ మార్నింగ్ చరణ్, వెల్కమ్ టు బ్యాంకాక్. ఓ హలో సార్. హలో. నైస్ టు మీట్ యూ. నా పేరు మీకు నా దగ్గర పనిచేసే వ్యక్తి పేరు తెలుసుకోవడం నా మినిమం కామన్ సెన్స్ కదా. అవును సార్. నా పేరేంటో నువ్వు చెప్పు. సారీ సార్. ఇప్పుడు నువ్వు నా దగ్గర పని చేయడానికి వచ్చావు, నేను నీ దగ్గర పని చేయడానికి వచ్చానా? అసలు మనం ఎవరి దగ్గర పని చేస్తున్నావు, ఏదో పేరేంటి తెలుసుకోవాల్సిన మినిమం బాధ్యత కూడా లేదా? అవును సార్, తెలుసుకోవాలి సార్. దీన్నే ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారు. అది మనకు వద్దు. నా పేరు బాబీ సార్. నేను పెట్టుకున్న ఈ కంపెనీ పేరు ఇండో బ్యాంకాక్ కంపెనీ. సార్. ఇక్కడికి వచ్చే టూరిస్టులందరికీ ఊరంతా తిప్పి చూపెట్టి వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవడం నీ పని. ఓకే సార్. నీ బాధ్యత, అదే నీ జాబ్. షూర్ సార్. చూడు, కస్టమర్లే నాకు దేవుళ్ళు. కస్టమర్ల కోసం సొంత స్టాఫ్ను కూడా మర్డర్ చేసే రకం నేను. ఆల్రెడీ ఆ విషయం చెప్పాను సార్. నువ్వు ఏ టోన్లో చెప్పుంటావు నాకు తెలుసులేరా, పరమ చాదస్తవు ఎదవనని చెప్పుంటావు కదా. లేదు సార్, హీ స్పోక్ వెరీ హై అబౌట్ యూ సార్. ఇంగ్లీష్ కూడా బాగా మాడుతున్నావు, టూరిస్టులు పనికొస్తావు. ఒరే కుర్రాడికి ట్రైనింగ్ ఇప్పించండి. ఓకే సార్. రూమ్ చూపెట్టు. అలాగే గో. దీనిపైన చరణ్ మనం ఉండేది వావ్. ఈ ఏరియాని సుఖుంబిత్ 118 అంటారు. Oh. 100 అంటే బ్యాంకాక్ లో రోడ్ అని అర్థం. దా Nice. ఇదే మన సర్వీస్ అపార్ట్మెంట్. కంపెనీ రెంట్కి తీసుకుంది. చాలా బాగుంది. కావాలంటే అప్పుడప్పుడు అమ్మాయిలు తెచ్చుకోవచ్చు, ఎవ్వరు పట్టించుకోరు. బాగా ఎంజాయ్ చేయి, కానీ ఒక రోజు ముందు మాకు చెప్పాలి, లేకపోతే మీకు మా క్లాష్ అయిపోతే ప్రాబ్లం అవుద్ది. అంటే ఇప్పుడు అమ్మాయిని తీసుకురాకపోతే ఉండవు ఇక్కడ? ఉండొచ్చు, ఓ ఫెసిలిటీస్ దేర్, యూజ్ చేసుకో. థ్యాంక్ యూ. అవునా? పద. You can tell your girlfriends got me. It's about time to get rowdy. You know I wanna work that body. Come work it over here. You can be my brown-eyed beauty, and I bet you see right through me. You can do anything to me. ఏయ్ ఏయ్ చరణ్, You're so beautiful. ఇట్లా ఉన్నా? Tonight anything is ఏయ్ ఏయ్ possible. చెప్పు 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 చెప్పు. వన్ సైడ్ లవ్. ఎవరో అమ్మాయి. Got my eyes on you. Won't you bring that back to me? Got my eyes on you. ఇదే చూడండి ప్యాట్పాంగ్ స్ట్రీట్. ఇక్కడ థాయ్ బాక్స్ చాలా ఫేమస్. ఏయ్ సాలా. సారీ బాల్.
చెప్పేశారు. తెలుగా ఏంటి ఆ చూపేంటి? తల దించు, తల దించు. అలా చూస్తే నా కాళ్ళు దించు. మళ్ళీ ఆ చూపేంటి? అలా చూడొద్దు. ఏ తుమ్కనే రే. बोल बोल बोल. I'll take it. Okay. ठीक है. माल चाहिए. It's my risk. Okay. Hey, where is he? ఎవడెళ్ళమన్నాడు మిమ్మల్ని అక్కడికి? ఆ ప్లాట్ఫామ్స్ అందులో మీకేంటి పని? రౌడీ అదలో గ్యాంగ్స్టర్స్ తిరుగుతూ ఉంటారు అక్కడ. కాల్చి పడేస్తే అడిగే దిక్కు కూడా ఉండదు. మళ్ళీ వెళ్ళారంటే నేనే కాల్చి పారేస్తాను ఒక్కొక్కడిని. హైదరాబాద్ నుంచి ఫ్యాక్స్ వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ కస్టమర్స్ వస్తున్నారు. ద మల్టీ మిలియనర్ కార్తికేయ తెలుసు కదా, అతని ముద్దురు కూతురు సంజన 19. Flight number DG352 Thai Airways just arrived from Hyderabad to Bangkok. Thank you. వెల్కమ్ టు బ్యాంకాక్ సుబ్రహ్మణ్యం గారు. ఓ నా పేరే. ఐఎమ్ బాబీ ఇండో బ్యాంకాక్ కంపెనీ. అంతగా నువ్వేంటయ్యా పొట్టుగా ఉన్నావు? బాగా పొడుగ్గా ఉంటావు చెప్పాడు. నీకు చెప్పినోడు పొడిగేమో కానీ నేను కాస్త కరెక్ట్. ఫోన్ మోగుతుంది ఓ థ్యాంక్ యూ బాస్. సార్ జస్ట్ ఇప్పుడు ల్యాండ్ అయ్యాం సార్. ఏమి పుణ్యం చేసుకున్నా సార్ బ్యాంకాక్. నిజంగా పాప కాలు పెట్టింది సార్ ఇక్కడ ఈ ల్యాండ్ మీద. వీడు పెద్ద ఆర్కెస్ట్రా గడలో ఉన్నాడు. భజన పార్టీ. హలో మ్యామ్, వెల్కమ్ టు బ్యాంకాక్. Who are these guys? మన కుర్రోళ్ళేనమ్మా. 24 hours మీకు కూడానే ఉంటారు. మీరు ఏం చెప్తే అది చేస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. Get the luggage. రండమ్మా, గెస్ట్ హౌస్ కలదు. Let's go, girls. స్పీడ్ ఎక్కువే, మిగతా గ్యాంగ్ పరిస్థితి ఏంటో. లేదంటాళ్ళు. ఈ రోజు వెదర్ రిపోర్ట్ కనుక్కున్నాను సార్. ఫెయిర్లీ గుడ్. ఒకవేళ మబ్బులు ఏమన్నా పడితే పాపను మాత్రం బయటకు రానివ్వరు సార్. రండి మేడం, ఇదే మీకోసం బుక్ చేసిన గెస్ట్ హౌస్. Wow, this is so beautiful. రూమ్స్ బాగా పెద్దవే కదా, ఎందుకంటే పాపకి కంజెస్టెడ్ గా ఉంటే గిట్టదు. చాలా పెద్ద సార్, మీరు కూడా చూస్తారు కదా. Let's have a look. Hey, look at this. Pretty, no? ఏమయ్యా సార్, ఈ పూల్లో వాటర్ మంచివేనా? మంచివే సార్. మనం కావాలనుకున్నప్పుడు వేడి చేసుకోవాలంటే లోపల హీటర్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎంత టెంపరేచర్ కావాలో అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. ఎందుకంటే ఏ అర్ధరాత్రి పూట మూడు వచ్చి పాప దూకిందనుకో, నీళ్లు చల్లగా ఉంటే పాప వణుకుద్ది. వణకదు. ఏ వణకనివ్వను. ఓ అచ్చరే. అందరికి రూములు చూపెట్టండి, ఎవరి రూములు వాళ్ళకి. Hi, Dad. The guest house quite nice, but the swimming pool is not attached to the bedroom. Hey, Babu. Agama, Dad, I'll just call you back. ఈ టిప్ తీసుకో. వద్దండి. హే, టిప్ ఇస్తున్నాను. గాట్ ఇట్? వద్దండి, పర్లేదు. ఏంటి సరిపోట్లేదా? ఇదిగో. నేను టిప్ తీసుకోను. ఎందుకు తీసుకోవు? హా? నాకు అలవాట్లేదు. అలవాటు చేసుకో. 10,000 baht. Take it. వేరే ఊరు వచ్చారు, మీకు అవసరం ఉంటుంది, ఖర్చులు గుంచుకోండి. Dad, this travel agency guy is not taking my tip. ఎవడ్రా వాడు? పాప టిప్ ఇస్తానంటే తీసుకోనంది. నేనే సార్. నువ్వా? ఎందుకు తీసుకోవు? నాకొద్దు సార్. నువ్వెవరయ్యా వద్దంటానికి? పాప ఇస్తానంటే తీసుకోవాల్సిందే. అంత కాకపోతే నువ్వు తీసుకొని నాకు ఇచ్చేసాయి. పద ముందు. వెళ్ళి గో. నువ్వు చేస్తున్న జాబ్ కి టిప్ తీసుకోవా? పోజా? ఏం పేరు నీ పేరు? చరణ్. ఏంటి? చరణ్. ఆ డబ్బు తీసుకువెళ్ళు. డబ్బు అందరికీ అవసరమే. డబ్బు ఇవ్వండి, విసరొద్దు. అలా విసిరింది నాకొద్దు. నాకు ఇష్టమైంది అడిగారు కదా, పండుగ చేసుకోండి. నాకెందుకు లోకల్ సొమ్ము భలేవాడివే. సుబ్రహ్మణ్యం గారు. పాప నేను అడగలేదు పాప. ఒక రెడ్ స్కెచ్ పెన్ తీసుకుని పాప వీడి పేరు అండర్లైన్ చేసి పెట్టండి. చెప్తా వీడి పని. చంపేద్దాం ఉంటావా? ఎందుకని మంచిది, గన్ తెప్పించి పెడతాను. హలో, ఒక డబుల్ బ్యారల్ గన్ను, 2 తూటాలు, ఒకటి మిస్ అయినా ఒకటి తగులుతుంది. ఏదేమైనా నీ ఏంజల్ నువ్వు చెప్పినంత స్మూత్ కాదు గురు. వదిలేండి, చిన్నపిల్ల. 19F అది. ఇంకో 10 ఏళ్ళు పోతే 29F అవుద్ది. ఇలాంటి కొడుకుంటాడు.